సినిమా ఇండస్ట్రీ బయటికి కనిపించినంత గ్లామర్ ఇండస్ట్రీ అయితే అయ్యుండొచ్చు కానీ, ఆర్థిక పరంగా చాలా నష్టాల్లో కూరుకుపోయిందన్న విషయం బయటపడింది. సినిమా ఇండస్ట్రీలో పెట్టిన ప్రతి రూపాయికి ఎక్కడ గ్యారంటీ ఉండదు. రూ. 100 పెడితే ఎక్కడో 1, రూ. 2 ఎవరికో ఒకళ్ళకి వెనక్కి తిరిగొస్తుంటాయి. అంటే 100%లో కేవలం 5% సక్సెస్ రేట్ కూడా ఉండదు. 2% సక్సెస్ రేట్‌తో సస్టైన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఇండస్ట్రీలో ఇప్పుడు నిర్మాతలు 30% వేజెస్ పెంచడం అనేది చాలా వ్యయంగా అంటే పెంచలేము. ఇలా చేస్తే మేము షూటింగ్‌లు చేయలేమని వాళ్ళు ఖరాఖండిగా చెప్పారు. వీళ్ళందరి కలిసి చిరంజీవి గారి ఇంటికెళ్ళడం జరిగింది. చిరంజీవి గారికి వెళ్లి తమ గోడుని వినిపించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు లేదు. దాసనారాయణరావు గారు ఉన్న టైంలో అయితే ఇలాంటి సమస్యలు ఏమన్నా వచ్చినా ఇండస్ట్రీ వాళ్ళు గాని, ఫెడరేషన్ వాళ్ళు గాని, కార్మిక నాయకులు గాని ఎవరైనా సరే ఒక ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి బడా నిర్మాత వరకు, ఒక కార్ డ్రైవర్ దగ్గర నుంచి స్టార్ వరకు అందరూ కూడా దాసనారాయణరావు గారి తలుపు తట్టగలిగేవాళ్ళు. తమ బాధలను చెప్పుకునేవాళ్ళు. ఆయన అందరిని సమానంగా ఈక్వల్‌గా ట్రీట్ చేస్తూ వాళ్ళ సమస్యలను పరిష్కరించేవాళ్ళు. దాసనారాయణరావు గారు ఎళ్ళిపోయిన తర్వాత ఆ లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.